పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఎంతైనా ఉంటుంది. కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా దుర్గంధం, చెత్తా చెదారం మధ్య విద్యార్థులు పరీక్ష రాయాల్సిన పరిస్థితి నెలకొంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ ఎదుట చెత్తా చెదారం, పశువుల వ్యర్థ పదార్థాలు ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర దుర్గంధం, వీధి కుక్కలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ తేజ ఆరోపించారు. పశువుల వ్యర్థాలను కుక్కలు పీక్క తింటున్నటువంటి పరిస్థితి పరీక్షా కేంద్రం వద్ద ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ దుబ్బాక అంటూ గొప్పలు చెప్పే మున్సిపల్ అధికారులు సుమారు 200కు పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నటువంటి సెంటర్ వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్లో 21 అంటే 21 నుంచి ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మేము పేరెంట్స్ రావడం విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఒక అవాంఛనీయ ఘటన ఎదురవడం జరిగింది. ఇక్కడ చెత్త చెదారం, అదేవిధంగా మేకతోళ్ళు, అంత గలీజు వాతావరణం ఉంది. దీన్ని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ చొరవ తీసుకొని దీన్ని తక్షణమే తొలగించి, దీనివల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు బ్యాడ్ స్మెల్ వస్తుంది, పరిశుభ్ర లోపం ఉంది. పేరుకే స్వచ్ఛ దుబ్బాక అనడం అది బాధ్యత కాదు. బాధ్యత అయ్యే విధంగా ఇలాంటిది పనిచేసి అందరికీ మంచి చేయాలని మేము టీజీపీ తరఫున కోరుతున్నాం.